హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, యిర్మీయా గ్రంథము 46వ అధ్యాయం. అందరూ చూడండి, ఆ మాట అందరూ చూడండి. యిర్మీయా గ్రంథము 46వ అధ్యాయం 19వ వచనం. ఐగుప్తు నివాసులారా, నోపు పాడైపోవును, అది నిర్జనమై కాల్చబడును. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. చాలు. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచు. బీ ప్రిపేర్డ్ ఫర్ యువర్ జర్నీ. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ జర్నీ. మీ ప్రయాణమునకు మీకు కావలసిన వాటిని సిద్ధపరచుకునుడి. ఈ పూట ఈ పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తున్న అంశం ఇది. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకుందుముగాక. ఆమేన్. దేవుడు కొంతమంది ప్రజలతో చెబుతున్న మాట ఇది. ఇదిగో మీరు ఇక ఈ స్థలంలో ఉండటానికి వీలు లేదు, ఎందుకంటే పాడైపోతూ ఉంది ఈ స్థలం అంతా కూడా. ఈ నేల అంతా కూడా రానున్న రోజుల్లో నిర్జనముగా మారిపోయే ప్రమాదం ఉంది. చవిటి పర్రగా, దేనికి ప్రయోజనములైనటువంటి నేలగా మారిపోయే అవకాశం ఉంది. గనుక ఈ స్థలమును విడిచి మరొక ప్రాంతానికి వెళ్ళండి అని చెబుతూ అంటున్నారు. మీ ప్రయాణమునకు కావలసిన వాటిని చెప్పండి. ఏంటి? మీ ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. దైనందిన మన జీవితాలలో రోజు లేదా వారానికి లేదా నెలకు ఖచ్చితంగా కొన్ని ప్రయాణాలు చేయాల్సిన అవసరత వస్తుంది. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళే ప్రయాణం, మరికొంతమంది ఫంక్షన్లకు వెళ్ళే ప్రయాణం, మరికొంతమంది టూర్లకని, టూరిస్ట్ ప్లేసులకని, చూడదగిన ప్రాంతాలకని వెళ్ళగలిగినటువంటి ప్రయాణం, మరికొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళే ప్రయాణాలు, సావులకు వెళ్ళే ప్రయాణాలు. ఎక్కడికి వెళ్తున్నావయ్య అంటే సావుకు పోతున్నామని అంటారు కొంతమంది. సో కొంతమంది మరణ ప్రయాణాలు, మరణం చావు దగ్గరికి వెళ్ళే ప్రయాణాలు, మరికొంతమంది పుట్టినరోజు కార్యక్రమాలకు చేసే ప్రయాణాలు, మరికొంతమంది ఆఫీస్కు దైనందిన ప్రతిరోజు చేసే ప్రయాణాలు ఉంటాయి కదా, డైలీ జర్నీస్. ఏమంటే ఉదయం లేవటంతోనే హడావిడిగా అంతా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళుతూ ఉంటారు. ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అంత హడావిడిగా పొద్దున్నే అని అంటే చెప్పే సమాధానం ఏంటి? బాబు మేము ఆఫీస్కి వెళ్తున్నామండి. పని చేసుకునే వాళ్ళకు, బాబు ఏమ్మా చాలా రోజులైంది కనబడట్లేదు, ఎక్కడికి తెగ పోతున్నావు, ఎక్కడికి ప్రయాణం అవుతున్నట్టున్నావే అంటే ఎక్కడికి పోతున్నామండి? పనికి వెళ్తున్నామండి. పలానా ప్రొద్దుటూరుకో, పలానా కడపకో, పలానా స్థలానికో, పలానా మైదుకూరుకో, లేదా పలానా కొన్ని ప్రాంతాలకి ప్రయాణము చేయుట కొరకు మేము వెళుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రయాణం, మన జీవితమే ఒక ప్రయాణం, మన బ్రతుకే ఒక ప్రయాణం. రోజు చేసే ప్రయాణాల గురించి కాదు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నది. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. దైనందిన మన జీవితాలలో 2 ప్రయాణాలు ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధమైన ప్రయాణం, అది రోజు డైలీ మనం చేసే ప్రయాణాలు, అప్పుడప్పుడు చేసే ప్రయాణాలు. ఏమండి, నాకు ప్రయాణాలు కాస్త 21 రోజులు కాస్త పోస్ట్పోన్ అయ్యింది. ఇక 30వ తారీఖు నుంచి మరలా ప్రయాణాలు మొదలు, దూర ప్రయాణాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. కాబట్టి సో దైనందిన మన జీవితాలలో రోజు చేసే ప్రయాణాలు. రెండవదిగా, ఒకటి భౌతిక సంబంధమైనటువంటి ప్రయాణాలు అయితే, ఇంకోటి ఆత్మ సంబంధమైన ప్రయాణం. అందరూ చెప్పినటువంటిది ఆత్మ సంబంధమైన ప్రయాణం. దీనినే ఏమన్నారు అనంటే విశ్వాస ప్రయాణం. చెప్పనేంటి?
విశ్వాస ప్రయాణం లేదా క్రైస్తవ ప్రయాణం, నిరీక్షణతో కూడిన ప్రయాణం. మన ఇంకో మాట చెప్పాలంటే మీకు అర్థమైనట్టుగా ఆత్మీయ ప్రయాణం. స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అసలు మన ప్రయాణం యొక్క గురేమిటి? 16వ కీర్తనలో చదివాం కదా, సదాకాలం నా గురి ఆయన మీద నేను నిలిపి ఉన్నాను అని అంటాడు. సో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు తప్పనిసరిగా ఒక గురి, ఒక గమ్యం, ఒక స్టాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అక్కడికే మనం ప్రయాణాలు చేస్తాం. కొంతమంది ఎందుకు ప్రయాణాలు చేస్తారో తెలియదు. దేని కొరకు వారు ప్రయాణాలు చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. ఏమండి, తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్సు పెట్టారు కదా, ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం. మన వైపు మనకి ఎప్పటి నుంచి అంట అయ్యా? దీపావళి ఎప్పుడది? జనవరి, అక్టోబరా? రేపు కమింగ్ అక్టోబర్. ఓకే ఓకే, సరే. శాంపిల్స్ కోసం ఎట్టుంటాయో అని యూట్యూబ్లో కొట్టి చూసుకోండి. తెలంగాణ ఫ్రీ బస్ సర్వీస్ జర్నీలు ఎలా ఉన్నాయో కొంతమంది ఆడవాళ్ళ ప్రయాణాలు. ఒక ఆవిడ బస్సు ఎక్కి జాకెట్ ముక్క చేతులు పెట్టుకొని, దారపు చంద్రులు చేతులు పెట్టుకొని కొట్టుకుంటూ పోతుంది. కండక్టర్ గారు అడిగారు, ఎక్కడికమ్మా అంటే, ఈ బస్సు ఎక్కడ ఆగిద్ది అక్కడ ఆపేశారు. ఇది ఎక్కడ పడితే అక్కడ బస్సు డిపోలోకి వెళ్ళిద్ది, లాస్ట్ బస్సు డిపోకి వస్తావా అంటే, అత్త కాదులే, రోజంతా ఈ బస్సు ఆడి తిరుగుతుంది నన్ను అడుగు తిప్పు. అట్ట కాదమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియదు, ఏదో టైంపాస్ కోసం వచ్చా, తిప్పు. టికెట్ లేదుగా, తిప్పేసి. ఒక అమ్మాయి, ఒక యవ్వనస్తురాలు, ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న అరిచారని అది బస్సు ఎక్కి పొద్దున్న మొదలుకొని సాయంకాలం వరకు బస్సులు మార్చి ప్రయాణాలు చేస్తుంది. డౌట్ వచ్చి ఒక ఆయన అడిగాడు, ఏమమ్మాయి, పొద్దున్న చూశాను, మధ్యాహ్నం చూశాను, సాయంకాలం చూశాను, బస్సులు చాలా మారి ప్రయాణాలు చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియదా అని అంటే, అది కాదు అంకుల్, మా ఇంట్లో మా అమ్మ నాన్న తిట్టారు కోపంతో, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఈ రోజంతా బస్సులు మారి నేను ట్రావెల్ చేస్తున్నాను, జర్నీ చేస్తున్నాను. అట్టయినా రోజు గడుస్తుంది. మనం ఏకంగా వంట కార్యక్రమం పెట్టుకోలేదు కొంతమంది. ఏమండి, ఇక గ్యాస్ పై తెచ్చుకొని దోశల వ్యాపారం పెట్టలేదు బస్సులో. మన ఆంధ్రలో ఆ పని చేస్తారులేండి. తెలంగాణలో ఏమో జాకెట్ ముక్కలు తెచ్చుకొని కుట్టు మిషన్లు బస్సులో పెట్టేశారు. తెలంగాణ వాళ్ళేమో ఏమంటే వాళ్ళు బెంగళూరు వాళ్ళేమో, కర్ణాటక వాళ్ళేమో ఇంకొక రకం. మన ఆంధ్ర వాళ్ళు ఖచ్చితంగా హోటల్ ఓపెన్ చేస్తారు బస్సుల్లో. ఇదైతే ఖచ్చితం. ఎవడో ఒక తలకు మాసినోడు ఎవడికి చేస్తాడు. అంటే ఈరోజు దైనందిన జీవితంలో వారు ప్రయాణాలు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది ఆ మాట, 7వ అధ్యాయంలో కదా, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై. ఏమండి, నాన్నగారు ఎన్నో వందల మార్లు ఏమండి ఆ మాటను తెలియజేశారు. ఎన్నో అధ్యాయం, ఎన్నో వచనం తల్లి? 10వ అధ్యాయము 15వ వచనం. చూడండి అందరూ ఆ మాట కూడా చదవండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుతారు. అయ్యా సురేష్ అయ్యా, ప్రార్థన అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు యాడికి పోతారు? యా ఊరు? కడప పోతావా? రాజమండ్రి? తాడిపత్రి? ప్రైజ్ ది లార్డ్. ఫ్రాన్స్ అయ్యా, ప్రార్థన అయిపోతే నువ్వు ఆడికి పోతావు? స్టేషన్ పోతావా? మనీ నువ్వు ఆడికి పోతావు? మనీ ఇంటికి పోతావా? యా ఊరు అది? ప్రొద్దుటూరు. హల్లెలూయా.
మనకందరికీ గమ్యాలు ఉన్నాయి కదా. ప్రార్థన అయిన తర్వాత ఖచ్చితంగా కొంతమంది ఉండాల్సిన వాళ్ళు ఉంటారేమో, ఉపవాస ప్రార్థన కేటాయించుకున్న వాళ్ళు. కానీ మనకు గమ్యాలు ఉన్నాయి. వి హ్యావ్ ఏ డెస్టినేషన్ కదా. హాగరుతో దేవదూత ఆ అరణ్యములో కనుగొనినప్పుడు అంటుంది, హాగరు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి, ఎటు నీ ప్రయాణం, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అండ్ వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడి నుండి వచ్చావు. చూడండి ఆ మాట కూడా ఆదికాండము 22, 21 వచనం చదువు చెప్పండి అమ్మా. ఆదికాండం 21వ అధ్యాయము వచనం చెప్పండి. మరి నోట్లు గొంతులు కొనుక్కుంటారే, అది కాదు, సాగు గురించి కాదు మనకు కావాల్సింది. ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి పోతున్నావు. ఆ మాట కనబడలేదా ఎవరికి? అయ్యా 16:8 చదవండి. ఇందాక చూసా కానీ కళ్ళకు కనపడలేదు. ఏం చేద్దాం, వయసు మీద పడుతుంది, మరి తెల్లెంటుకలు బాగా వచ్చేసినాయి. చదవండి. పనికి మనల్ని ఏషాలు వేసిందామా, యజమానురాల దగ్గర అణిగమణిగి ఉండకుండా ఒక పిల్లడు పుట్టేసరికి గర్భం నిలబడింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అలా కన్ఫర్మ్ కాగానే యజమానురాలు తన దృష్టిగత యజమానురాలు నీచమైన దానిగా ఎంచిందట. ఒక స్థితిలో ఉండి ఒక స్థితిలోకి రాగానే కట్టు సూపులు మారుతాయి, డ్రెస్ సెన్స్ మారుద్ది, బుద్ధి మారుద్ది, స్వభావం మారుద్ది. కొంతమందికి అరే మనము ఏ స్థితిలో నుండి వచ్చామో ఆ స్థితి మర్చిపోతాం. అసలు ఎక్కడ నుండి లో స్టేజ్లోంచి కదా మనం వచ్చింది. నేను ఎప్పుడు మర్చిపోను, నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. పాత చర్చిలో ఓ 2 మంచాలు సరిపడే 2 రూములు, ఆ సౌడు మిద్దె ఇల్లు. వర్షాకాలం వచ్చిందంటే మా ఇల్లు, అమ్మ నాన్న నేను ఉండేటువంటి ఆ రూమ్ అంతా కూడా ఫ్రీ వాష్ అన్నమాట, ఫ్రీ వాటర్ సర్వీస్. వర్షాకాలం వచ్చిందంటే సైరు మొత్తం దిగిద్ది వాటర్, దేశాలు పెట్టుకొని గంపలు పెట్టుకొని. దానికి తోడు ఇంటి ముందు మళ్ళీ ఆ నీళ్ళు మళ్ళీ లోపలికి వస్తుంటే దానికి తోడుకుంటే అదొక ఎంజాయ్మెంట్ లేండి. ఫ్రీ వాటర్ సర్వీస్ అనమాట. సమృద్ధిగా వాటర్ ఫెసిలిటీ సమృద్ధిగా ఉంటుంది. ఇప్పుడున్న ఇంట్లో కూడా కారణం లేదులే, కారుతూ ఉంటుంది. దాంతో పోలిచ్చే కారణం కాస్త తక్కువ. అక్కడ కొండపోత వర్షం కురిసేది ఇంట్లో. ఈ ఇంట్లో పెద్ద వర్షం పడితే కాస్త చినుకులు పడతాయి. సో అది నేను ఆ స్థితి ఎప్పుడు మర్చిపోను, ఆ అనుభవాలు ఏనాడు కూడా నేను మర్చిపోను. హాగరు తన యజమానురాలు యొక్క దృష్టిగత తనను నీచమైన దానిగా ఎంచితే, రోజు టీ పట్టుకొని వచ్చేది, ఇప్పుడు టీ ఎట్లా అంతసేపు అప్పటి వరకు శారమ్మ గారు సోఫాలో కూర్చుంటే ఆ అమ్మాయి కింద కూర్చొని కాలు ఒత్తటం ఏదో చేసేది. ఇప్పుడు లెవెల్ మారింది, ఆమెతో పాటు సోఫాలో కూర్చుంటుంది, ఆమెతో పాటు కుర్చీలో కూర్చుంటుంది. ఇదేంటిది, ఎప్పుడు ఇట్లా చేయలేదు కదా అమ్మాయి, ఎలా చేస్తుంది ఏంటిది? ఇక ఇంట్లో సంసారం ఆమె చేస్తుంది. బయట ఎవరన్నా కూరగాయలు తెచ్చి ఇచ్చినా ఏదన్నా డబ్బులు ఇవ్వాలన్నా అంతా శారమ్మ గారు చేసేది. ఇప్పుడు అది ఏంది, అది కావట్లేదు, ఇది ముందు చేస్తుంది. హాగరు పెత్తనాలు చలాయించేసింది. ఎందుకని, బిడ్డ ఒకడు పుట్టబోతున్నాడు, ఇక శారాను అబ్రహాం గారు వద్దంటారు, ఆయన నన్నే ప్రేమిస్తాడు అని మనసులో నీచమైన దానిగా ఎంచిందట. వెంటనే శారకు డౌట్ వచ్చి
ఇది ఇట్టనే వదిలిపెడితే ఇది చాలా ముదిరిద్ది అని అబ్రాహాంతో ఉంటుంది. ఇదిగో నేనే నా దాసురాలని నీ చేతికి ఇచ్చాను కదా, ఇప్పుడు దాన్ని నువ్వు కాదు, దాన్ని పంపించేసి ఇంట్లో అసలు వద్దది. ఇంట్లో ఉంటే నీకో నాకు అసలు అసమాధానం ఉంటుంది, గొడవలు ఎందుకు, దాన్ని పంపించేసాయి. దాన్ని మొహం చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు. దానికి ఎంత మేలు చేశాను నేను, దానికి ఎంత ఉపకారం చేశాను. నేను ఒక్కదాన్ని అనుభవించవలసినటువంటి ఆ బాధ్యత తనకు కూడా పంచి ఇచ్చాను. ఎంత అణిగిమణిగి ఉండాలి, ఎంత కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. అవన్నీ మర్చిపోయి ఇష్టమైన రీతిగా నీచమైనదిగా నన్ను చూస్తూ ఉంది చూడు తన కళ్ళ ఎదుట అని ఏమండి యజమానురాలైన శారా అబ్రహాముతో దాన్ని పంపించేసే, అది ఇక్కడ ఉండటానికి వీల్లేదు, పంపేదాన్ని అని అంటే అబ్రహాం వెంటనే అమ్మాయి నువ్వు వెళ్ళిపో అమ్మాయి, పోమ్మ జాగ్రత్తగా ఉండు అని చెప్పి పంపించేశాడు. అది భయపడిపోయి అమ్మో ఈ ఓనర్ అమ్మ ఏం చేసిందో, ఈ కోపావేశానికి నన్ను ఏమైనా చేస్తుందేమో భయముతో అరణ్యంలోనికి పరుగులు పెట్టుకుని పోయింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. బహుశా తనకు తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలియదు, బంధువులు కూడా ఉన్నారో లేదో, ఒకవేళ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేదేమో, కానీ ఎవరి దగ్గరికి పోలేదు. అరణ్యములకు వెళ్ళిపోయింది. ఆ అరణ్యములో ఏ మార్గాన్ని ఎంచుకోవాలో, ఎటువైపుగా ప్రయాణం చేయాలో, ఏ వైపుగా గమ్యాన్ని ఎంచుకొని అడుగులు ముందుకు వేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్య తడువులాడుతూ ఉంటుండగా ఏమండి అటు ఇటుగా తెలియని పరిస్థితుల మధ్యలో దేవదూత కనుగొని హాగరుతో మాట్లాడుతుంది. హాగరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు? ఈ రోజున మన ఆత్మీయ ప్రయాణాలు కూడా అలాగే ఉన్నాయి. మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, మనం ఎందుకు బాప్తిసం తీసుకున్నాం, మనం ఎందుకు భక్తి జీవితాన్ని ప్రారంభించాం, మందిరానికి ఎందుకు వస్తున్నాం, భక్తి ఎందుకు చేస్తూ ఉన్నాం, ఉపవాసాలు ఎందుకు చేస్తూ ఉన్నాం, ఈ వైరాగ్యం దేనికోసం, ఏమంటే ఈ సమర్పణ దేనికోసం, ఎవరికి క్లారిటీ ఉండట్లేదు. చాలామందికి గమ్యం ఏమిటో తెలియని పరిస్థితి, ఎందుకు ప్రయాణం చేస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితుల మధ్యలో నేటి ఆత్మీయ ప్రయాణాల పోకడ క్రైస్తవుల ఎదుట క్రైస్తవులలో కనబడుతూ ఉంది. ఏమ్మా మందిరానికి ఎందుకు వస్తున్నావమ్మా అని కొంతమందిని అడిగితే ఏమోనండి ఆదివారం కదండి మందిరానికి వెళ్ళాలి కదా అందుకని మందిరానికి వస్తున్నామండి అనే ఆలోచనతోనే మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. అమ్మా బాప్తిసం తీసుకున్నావు కదా, తీసుకున్నాను ఎప్పుడో ఫస్ట్ నేనే తీసుకున్నా మా చర్చిలో. అయ్యగారి చేతులు ఫస్ట్ మా బాప్తిసం ఇచ్చారు. ఎందుకు తీసుకున్నావమ్మా బాప్తిసమా ఏమోనండి క్రైస్తవులం కదా, బాప్తిసం తీసుకోవాలి కదా, ఏదో ఒక రోజు ఏదో ఒక దినాన బాప్తిసం అనేది తీసుకోవాలి కదా, క్రైస్తవులం అయ్యాం కాబట్టి బాప్తిసం తీసుకోవాలి కాబట్టి బాప్తిసం తీసేసుకున్నామండి. ఇంకేం లేవండి, సినిమాలు చూసేది లేదు, ఇంకా ఏంటి పాపాలు చేసేది లేదు, ఇంకేం లేదు, కాస్త వయసు ముదిరిపోయింది కాబట్టి ఏం చేయాలి, క్రైస్తవులం అయ్యాం కాబట్టి బాప్తిసం తీసుకోవాలి కాబట్టి బాప్తిసం తీసుకున్నాం. చాలామంది ప్రయాణాన్ని ఎందుకు మొదలు పెట్టారో, అసలు దేనికోసం ప్రయాణం చేస్తున్నారో ఎవ్వరికి ప్రయాణం యొక్క గమ్యము అర్థం కావట్లేదు. ఏమండి ప్రయాసపడుతున్నారట. ప్రసంగి 10:15 అంటున్నాడు, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులత తమ ప్రయాస చేత అయాసపడుతున్నారు. ఏమండి ఉదయకాలం చెప్పాను, మళ్ళా చెప్పాల్సిన వచ్చింది. 21 రోజుల ఉపవాస ప్రార్థన దేనికి పెట్టామని చెప్పండి ఒకసారి చెప్పండి. కొంతమంది బుర్ర తక్కువ ప్రార్థనలు ఎన్నోసార్లు చెప్పాను. 21 రోజుల ఉపవాస ప్రార్థన యొక్క ఉద్దేశం చెప్పాను. ఏంటి? సభలు, మందిర నిర్మాణం, సంఘ క్షేమాభివృద్ధి, సంఘ పరిచర్య, సంఘానికి వచ్చే ప్రతి కుటుంబాలు దీవించబడాలి, క్షేమాభివృద్ధి పొందాలని 4 విషయాలు చెప్పాను. తెలుసు కదా ఉద్దేశం. అయినా చేసే ప్రార్థనలు ఎట్టుంటాయి అంటే మనోళ్ళు కొంతమంది, ప్రభువా మరి దైవజనుడు ఎందుకు
మరి 21 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు, మాకు తెలియదు, కానీ నీకైతే తెలుసు కదా. తెలీదా? తెలియకుండానే పెట్టేశామా? ఏమంటే గురి లేని విద్య అట, గురి లేని విద్య ఏమవుతుందట? గుడ్డి విద్య అంట కదా. గురువు లేని విద్య, గురువో ఏదో ఒకటి మొత్తానికి. దేనికోసం ప్రయాసపడుతున్నామో మనకు తెలియకపోతే, ఏమండి ఒకడట ఒక చోట వినడానికి కామెడీగా ఉన్నా కూడా కాస్త ఆలోచన చేసే విధంగా ఉంటుంది. ఒక చోట పరుగు పందెం జరుగుతూ ఉంది. 5-6 పరుగు పందెంలో పరిగెడతా ఉన్నారు. అందరూ విజిల్ వేస్తున్నారు, తొందర రండి అంటున్నారు. ఇవేవి తెలియనోడు ఒకడు పరుగులు పెడుతున్న 5-6 మందిని చూసి, వరే వీళ్ళందరూ దేనికోసం పరుగులు పెడుతున్నారు, అయ్యయ్యో వీళ్ళందరూ ఊరికి ఎందుకో పరుగులు పెడుతున్నట్టున్నారు అని వీడేం చేశాడంటే వాళ్ళతో కలిసి వీళ్ళు పరుగులు పెట్టడం ప్రారంభించాడు. వీడు కూడా రన్ చేశాడు, వీడు కూడా పరుగులు పెట్టాడు. ఆ స్టేజ్ పైన కార్యనిర్వహణ కన్వీనర్ గారు చూసి, 6 మందే కదా పోటీలో పాల్గొనేది, ఈ 7వ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఒరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా, ఏదైతే నీకెందుకో నేను పరుగులు పెడుతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. కాదురా, దేనికోసం వచ్చావు, దేనికి పరుగులు పెడుతున్నావు, ఏమోనండి ఆ 6 పరిగెడుతున్నారు కాబట్టి నేను కూడా పరిగెడుతున్నాను అంటున్నాడు. కాదురా, వాళ్ళకు ఒక గమ్యం ఉందిరా, వాళ్ళు ఒక లక్ష్యం కోసం పరుగులు పెడుతున్నారు, నువ్వు దేనికోసం పరుగులు పెడుతున్నావు, ఏమోనండి వాళ్ళు పరిగెడుతున్నారండి, అందుకే నేను కూడా పరిగెడుతున్నానండి. వాళ్ళ పరుగు వీని పరుగు ఒకటేనంటారా? చెప్పాలి సమాధానం. వాళ్ళ ఆరుగురు యొక్క పరుగు, వీడి యొక్క 7వ వాడైన వీడి పరుగు ఒకటేనా? ఏమిటి వ్యత్యాసం? ఆ 6 ప్రయాణం, ఆ 6 పరుగులు దేనికోసం చేస్తున్నారు? బహుమానం కోసం. బహుమానం పొందటానికి, రివార్డ్స్ పొందటానికి ప్రయాసపడుతున్నారు, పరుగులు పెడుతున్నారు. వీడు దేనికోసం పరుగులు పెడుతున్నాడు? వీడికి ఫస్ట్లో అందరికంటే ముందుగా వెళితే అవార్డు వచ్చిద్దన్న సంగతి తెలియదు. ఏమండి పోటీలో పాల్గొన్నప్పుడు మొదటి స్థానం వచ్చిద్దన్న తెలియదు, బహుమతులు ఉంటాయన్న సంగతి తెలియదు. ఎందుకో తెలియకుండానే వాడు పరుగులు పెడుతున్నాడు. ఈ రోజున చాలామంది ప్రయాణాలు అలాగే ఉంటున్నాయి ప్రియులారా. అందుకే ఆత్మీయ జీవితంలో చేసే భక్తికి సరైనటువంటి తృప్తి ఉండలేని పరిస్థితులు, ఏమంటే సరైన శక్తిని పొందలేనటువంటి స్థితిగతులే ఏమంటే ఎదురు చూస్తూ ఉన్నాం. చాలామంది ఆ పోకడలు కలిగి ఉన్నారు. దేనికి ప్రయాణం చేస్తున్నారు ప్రియులారా? యేసుక్రీస్తునందు మనం బాప్తిసం పొందిన తర్వాత మనకు మన ఎదుట ఒక ప్రయాణం అనేది మన ఎదుట ఉంచబడిందన్న సంగతి మర్చిపోవద్దు. ఆ ప్రయాణం యొక్క గమ్యం ఏమిటో అది మనకు తెలియాలి ప్రియులారా. ఆనాడు ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమిటి? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి మీరు ప్రయాణము చేయాలి. ఫరోతో అంటాడు, ఇదిగో నా జనులను పోని. ఎక్కడికి వెళ్తారు? మేము మా దేవునికి ఉత్సవము చేయుటకు, ఆయనను మేము సేవించుట కొరకు, ఆయనను మేము ఆరాధించుట కొరకు మేము వెళుతున్నాం. ఎంత దూరం? 3 దినముల దూరం అంతా ప్రయాణం మా ఎదుట ఉన్నది. 3 దినముల ప్రయాణం మా ఎదుట ఉంది, మా కళ్ళ ముందు ఉంది. మా ఎదుట దేవుడు అంత ప్రయాణం, సుదీర్ఘమైనటువంటి ప్రయాణం పెట్టాడు. సో దేవుడు వాళ్ళకు ఒక గమ్యం పెట్టాడు. ఏమిటి ఆ గమ్యం అంటే వారు కనానుకు రావాలి. కనానుకు వచ్చి ఆ దేశాన్ని వారు స్వతంత్రించుకోవాలి. 7 జాతుల వాళ్ళు ఉన్నారు. ఆ 7 జాతుల వారిని ఏమండి ఆ 7 జాతుల వారి మీద జయమును పొంది ఆ దేశాన్ని స్వతంత్రించుకొని ఆ దేశంలో ఆ దేశ నివాసులుగా వారు బ్రతకాలి. ఆ దేశ నివాసులుగా ఆ నివాసాలను స్థిరపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మన గమ్యం ఏంటి? మన గమ్యం ఏంటి? ఇశ్రాయేలీయులకు భూ సంబంధమైన కనానుని ఇస్తానని వాగ్దానం చేశాడు. మరి మనకేమి ఇస్తానన్నాడు? పరలోక రాజ్యం. ప్రైజ్ ది లార్డ్.
పరలోక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటమే మన ప్రయాణం. ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి యేసు ప్రభు సింహాసనం దగ్గరికి వెళ్ళటమే మన గురి. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటారు, ఇదిగో గురి యొద్దకే నేను పరుగెత్తుచున్నాను. ఆ మాట చదవండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి చదవండి. ఇది వరకే నేను గెలిచి తినని అయినను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతును దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. 14 వచ్చిన చదువుదంతంగా మనకు వద్దులేండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే నేను ప్రయాణము చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ జనాంగమా, సంఘ బిడ్డలారా, నాకైనా మీకైనా మన అందరికీ గురి ఒకటే ఉంది. నాకో గురి, మీకొక గురి అంటూ వేరేది లేదు. మనకందరికీ గమ్యము ఒకటే, మన అందరి గురి ఒకటే. మనం చేస్తున్నటువంటి ప్రయాణం ఎక్కడ ఆగిపోవాలంటే క్రీస్తు పాదాల ఎదుట ఆగిపోవాలి ప్రయాణం. ఆమేన్ అంటాడు కదా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 14వ వచనంలో, నా పరుగును నేను కడముట్టించి తిని. ఎక్కడ కడముట్టించాడు? దేవుని పాదాల దగ్గర. ఈ పూట ఈ మాటలు వింటున్నటువంటి వారులారా, దయచేసి ఆలకించవలనని మనవి చేస్తున్నాను. మనము మన ఎదుట ఒక గురి పెట్టుకొని భక్తి చేయాలి, ఆ ప్రయాణం చేయాలి. ప్రయాణం ఏంటి పాస్టర్ గారు, ఏందో ప్రయాణం అంటే మనకేం బుర్రకెక్కట్లేదు అనుకోకండి. ప్రయాణం అంటే ప్రియులారా, మనము యేసు యొద్దకు వెళ్ళగలిగే ఆ ప్రయత్నము, ఆ ప్రయాసమే ప్రయాణముతో పోలుస్తూ చెబుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. సచ్చిన తర్వాత ఏమండి, ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది కదా. దాని తర్వాత మరొక అద్భుతమైనటువంటి జర్నీ, అద్భుతమైన ప్రయాణం ఉంది. ఏమిటా ప్రయాణం అంటే ఆత్మ తాను దయచేసిన, ఏమిటి ప్రసంగంలో చదువుతారు కదా 12లో, మన్నైనది తిరిగి వెనుకటి వలె అది మన్నైపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. ప్రయాణం అది. ప్రయాణం యొక్క గమ్యం ఏమిటి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యములో ఉన్నటువంటి సింహాసనాసీనుడైన యేసు ప్రభు, అక్కడికి మనము చేరాలి. అక్కడికి మనము చేరుట కొరకు మనం ఏం చేస్తున్నామంటే ప్రయాణము చేస్తున్నాం. స్తోత్రం చెప్పండి. ఆ ప్రయాణం ఏంటి? ప్రార్థన, ఉపవాసము, భక్తి, మందిరానికి వచ్చే అనుభవాలు, సమర్పించుకోవటం, ప్రతిష్ఠించుకోవటం, వైరాగ్యంగా ఉండటం, ఉపవాస ప్రార్థనలు అని చాలా రకాలు. ఈ అనుభవాలన్నీ ఏమిటి? ప్రయాణాలు. ఇవన్నీ కూడా ప్రయాణం. ఇది ప్రయాణం. ఎక్కడికి చేరాలని? ఎక్కడికి చేరాలి? ప్రభువైన యేసు దగ్గరికి మనం చేరాలి. దైవజనులు రాజబాబు గారు పాట రాస్తుంటాడు, ఏనాటికైనా ఈ కాయం మాయమైపోతుంది, ఏనాటికైనా నేను యేసయ్యను చేరుకుంటాను. ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము, ఏనాటికైనా యేసయ్యను చేరుకొనుటే కాయము. హల్లెలూయా. మన ప్రయాణం యొక్క గమ్యం ఏమిటి? యేసు యొద్దకు మనం చేరాలి. క్రీస్తే మనకు గురి, యేసే మన గురి అయి ఉన్నాడు. ఆ యేసు యొద్దకు మనము చేరాలి. అదే మన ప్రయాణము. ఇప్పుడు
అసలైనటువంటి ప్రసంగంలోనికి లోతుగా మన ముందుకు సాగి వెళ్ళిపోదుముగాక. మరొకసారి ఇర్మియా గ్రంథం దగ్గరికి వద్దాం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం. ఎన్నో వచ్చిన అమ్మ చెప్పా 19. ఐగుప్తు నివాసులారా, మన టాపిక్ సరే చదవండి. ప్రయాణమునకు కావలసిన వాటిని బీ ప్రిపేర్డ్, రెడీ టు ప్రిపేర్డ్ ఫర్ యువర్ జర్నీ. సిద్ధం చేసుకోండి. ప్రయాణమునకు ఏవేవి కావలయునో. ఏమండే అమ్మగారు చెప్పండి, మీ పుట్టింటికి వెళ్ళేటప్పుడు ప్రయాణానికి ఏమేమి కావాలని పెట్టుకుంటారు మీరు? పుట్టింటికి పోయేటప్పుడు ఏమేమి సిద్ధం చేసుకుంటారు చెప్పండి ఒకసారి. ఎందుకంటే ప్రయాణానికి సిద్ధం చేసేదంతా ఇంట్లో ఆడవాళ్ళే కదా. అదేంటో రాత్రే సిద్ధం చేస్తాడు, రాత్రే అంతా ప్రిపేర్ చేస్తాడు. ఆయన పొద్దున పోయేటప్పుడు అయినా ఇంకా చదువుతూనే ఉంటారు కొంతమంది, ఇంకా సర్దుతూనే ఉంటారు. బాబోయ్, ఆడవాళ్ళకు ఏమండి షాపింగ్ల దగ్గర ఈ సర్దుకునే చోట భలే ఓపిక అండి మీకు అందరికీ. బాబా భలే ఓపిక అండి బాబా మీకు. ఏమండి మేము పాస్టర్ గారి ఊరికి పోయేటప్పుడు ఇక మా హడావుడి చూడాలి, మామూలుగా ఉండదు. పాస్టర్ గారు రేపు వెళ్తున్నామంటే ముందు రోజు మధ్యాహ్నం నుండి సదురుకుంటూ కూర్చుంటూ ఉంటుంది. మధ్యాహ్నం నుంచి సదిరి రాత్రి 10 అయ్యిద్ది. అది సదరా ఇది సదరా, ఆ షర్ట్ అక్కడ పెట్టాలి, బనీళ్ళు ఇక్కడ పెట్టాలి, దాన్ని కిందికి దూర్చాలి, దాని పైన పెట్టాలి, ఇది సందులో పెట్టాలి, దీన్ని అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు. ఇది పెట్టవేతలు నాకు కంఫర్ట్గా ఉంటుందంటే రోజు మీ బావగారి దగ్గర ఎప్పుడు ఏ ప్యాంట్ వేసుకుని వదద్దు, ఇది కొత్తగా వేసుకో. ఇది ఏమండి ఆమె బులాటం ఆమెది, ఆ ఉత్సాహం ఆమెది. రాత్రంతా సదిరేసి 12 అయ్యింది ఒక్కసారి పడుకునేసరికి ఆమె అర్ధరాత్రి మేలుకో వస్తుంది 12:30 గంట. అప్పుడు మెలకు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఏదో థింక్ చేస్తుంది, ఏదో మర్చిపోయాను అబ్బా అని. ఏమండి మరలా ఉదయం నేను చెప్పాను, మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతాం. ఇక్కడ నుంచి వెళ్ళేసరికి మనకు త్వరగా ఇంటికి చేరుకోగలుగుతాం. ఎర్లీ మార్నింగే ఓకేనండి త్వరగా పడుకుని ఉంటుందా. ఉదయం లేచిన తర్వాత మరలా స్టార్ట్ చేసింది. అంటే 1-2 మార్లు మరలా ఏమైనా మర్చిపోతామేమో, ఛార్జర్లు, ఫోన్లు, ఏమంటే ఏదైనా అవసరమైనవి ముఖ్యమైనవి ఏమైనా మర్చిపోయామేమో మరలా అదంతా తీసి మరలా చెక్ చేసి మరలా బ్యాగులు అది దూచి ఇది దూచి. ఏమండి మాకుండే ఆ బుడ్డ కారులో ఏమండి ఇక ఇంట్లో ఉండే సగం సంసారం అంతా కారులోకి వెళ్ళిపోతుంది. ప్రయాణమునకు కావలసిన వాటిని చెప్పండి అమ్మా. ఎందుకు మాటికి మీ నోళ్ళతో పలికిస్తున్నానంటే చెప్పే వర్తమానము గంట అయినా ఆ గంటలో పలికే 10,000 మాటల్లో 10 మాటలైనా మీ గుండెల్లో స్థిరపడిపోవాలని. హల్లెలూయా. ఎందుకంటే ప్రయాసం వ్యర్థం కాకూడదని నా బాధ, నా ఆలోచన, నా వైరాగ్యం అంతా అది. నిలబడ్డానికి ఓపిక లేకపోయినా ఎందుకు నిలబడి ఏమంటే చెప్పగలుగుతారంటే కొన్ని మాటలని మీ బుర్రకు చేరాలని, మైండ్లోకి వెళ్ళిపోవాలని. కాబట్టి చెప్పండి, ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ఏం సిద్ధం చేసుకోవాలి? దట్ ఇస్ ద టైటిల్. మన ముందు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంది, సుదీర్ఘమైనటువంటి యాత్ర. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో అంటున్నాడు, ఏలయనగా వీరందరూ తమ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను పరదేశులమును యాత్రీకులమై ఉన్నామని ఒప్పుకొని ఉన్నారంట. ఎవరంట? మనం అందరం కూడా. అందరూ చెప్పండి, మనం ఎవరు? యాత్రీకులం. విజయ్ అప్పుడు పాత పాట ఏదో పాడేటాడు, యాత్రికుడా నీ పయనం ఎందాక
ఒక్కసారి ఇటు చూడు, ఏమౌనో నీ గమ్యం. యేసయ్య లేకుంటే సాగదుగా నీ పయనం, యాత్రికుడా నీ పయనం. హల్లెలూయా. చాలా అద్భుతమైన పాటలు. ప్రియులారా, క్రైస్తవ జీవితం ఒక యాత్ర. యాత్ర అంటే ఏమిటి? ప్రయాణం. సో ఈ ప్రయాణమునకు కావాల్సిన వాటిని మనం సిద్ధం చేసుకోవాలట. ఏమేమి కావాలి? భౌతికపరమైనటువంటి ప్రయాణానికి కొన్ని అవసరతలు తప్పనిసరిగా అవసరం. అవి లేకుండా ప్రయాణము చేయజాలం. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణానికి కావాల్సినవి ఏమిటో ఒక్క 2-3 విషయాలు చెప్తాను. ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ అవసరం లేదులేండి. 2-3 విషయాలు. ఆత్మ సంబంధమైన ప్రయాణానికి కావలసినటువంటి ముడి సరుకు ఏమిటో ఒక మాట మనం చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయం 37వ వచనం చదవండి. సుక్కోతుకు ప్రయాణమై పోయిరి, వారి పిల్లలుగాక కాలబలం 6 లక్షల వీరులు. ప్రయాణం ఇక్కడ ఇశ్రాయేలీయులు మొదలు పెట్టారు. అయితే ఈ వీళ్ళు ఎక్కడికి కనానుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణంలో వారు ఏం సిద్ధం చేసుకున్నారో 39వ వచనాన్ని మనం చూద్దాం. 39వ వచనం. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయిరి గనుక అది పొలిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరుచుకొని ఉండలేదు. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ఎదుట సుమారుగా 40 సంవత్సరాల వరకు చేసే సుదీర్ఘమైనటువంటి యాత్ర వారి ముందు ఉంది. పాత పాట ఉంటుంది. సియోను దేశ్ हमारा है दे रहतेंगे हम बरदे जाएंगे. పాడు ప్రేమిలమ్మా. ఏంది ఏదో ఉంటుంది, దాని తర్వాత మాకు రాదులేండి, వద్దులేదులే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయుల ఎదుట సుదీర్ఘమైనటువంటి యాత్ర, a very long journey front of ఇశ్రాయేలీయుల ఎదుట చాలా సుదీర్ఘమైనటువంటి యాత్ర ఉన్నది. వారికి 40 ఏళ్ళే. మనకు బతికే జీవిత కాలము వేరు, మనము ప్రయాణము చేసే రోజులు వేరు. దేవుడు రెండింటిని సపరేట్ చేస్తాడు. రెండు ఒకటి కాదు. భౌతిక పరమైనది, ఆత్మ సంబంధమైనది. భౌతిక పరమైనది దేవుడు ఇప్పుడు లెక్కలోకి తీసుకోడు. ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణాన్ని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. చూడండి, ఈ మాట అలా ఉంచండి. ఆది కాండములో మనం చూడగలిగితే యాకోబు ఫరోతో ఒక మాట అంటాడు. ఆది కాండం 47వ అధ్యాయం 9వ వచనం. ఈ నిర్గమకాండం 12వ అధ్యాయం అలా ఉంచి ఇంకొక వేలుతో ఆది కాండం తీయండి. 47వ అధ్యాయము 9వ వచనం. యాకోబు, బాగా వినండి, బాగా ఆలకించండి. చాలా అద్భుతమైనటువంటి మాట అది. యాకోబు, నేను యాత్ర చేసిన, చదవండి అమ్మా, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెము. ఆగండి. ఏంటి, ఏమర్థమైంది మీకు అక్కడ? నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు
కొద్దివే, కొంచెమే. ఏంటి? ప్రయాణం చేసిన రోజులు సపరేట్ చేశాడు, జీవించిన రోజులను సపరేట్ చేశాడు. ఆ కింద మాట అంటాడు, నా పితరులు యాత్ర చేసిన వారు జీవించి ఉన్నప్పుడు వారు యాత్ర చేసిన దినములలో ఒకటి కూడా, వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదు అని అంటాడు. యాకోబు యొక్క అనుభవం ఫరోతో చెబుతున్నారు. ఫరో ఎదుట యాకోబు గారు నిలబడ్డప్పుడు తన కుమారుడైన యోసేపును బట్టి చెబుతున్న విషయం, అయ్యా మీరు మరి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి మీ వయసు ఎంత, మీరు ఎన్నేళ్ళు బతికారు, మీ ఏజ్ ఏంటి, మీ కింద ఏజ్ ఏంటి అని అడుగుతున్నప్పుడు యాకోబు చెబుతున్నాడు, అయ్యా నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరాలు, జీవించిన సంవత్సరాలు కొంచెమే. వాట్ ఈస్ దట్ మీనింగ్? నేను యాత్ర చేసిన రోజులు 130 ఏళ్ళు, కానీ జీవించింది కొంచెమే, వెరీ షార్ట్. ఏమండి? యాత్ర చేసిన సంవత్సరాలను, ఆ దినములను సపరేట్ చేశాడు. జీవించిన కొద్ది రోజులను దేవుడు ఏమంటే యాకోబు సపరేట్ చేస్తూ అంటున్నాడు. అది ఒకటి కదా, కాదట. అది వేరు, ఇది వేరు. యాత్ర చేయటానికే 130 సంవత్సరాలు పట్టిందట యాకోబు గారికి, కానీ బతికిందే, జీవించింది కొద్ది కాలమే. మరి 130 ఏళ్ళు బతికింది ఎవరు? యాకోబు గారు కాదా? యాకోబు ఆత్మ బతికిందా? ఎవరు బతికారని? యాకోబు గారే కదా. ఈ వాస్తవానికి ఆయన బ్రతికింది 130 సంవత్సరాలే. ఈ 130 సంవత్సరాల కాల వ్యవధిలో దేవునితో ప్రయాణం చేసింది 130 సంవత్సరాలు. ఏమండి? వ్యక్తిగతంగా ఈ లోకముతో అడుగులు వేసింది కొద్ది రోజులే, కొద్ది దినములే. హనోకు విషయంలో కూడా దేవుని వాక్య విధంగా సెలవిస్తుంది. హనోకు 365 సంవత్సరాలు బ్రతికి అతడు దేవునితో నడిచెను. దానికి ముందు మాట ఉంటుంది, 65 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను కుమార్తెలను కని. ఏమండి? శాశ్వత జీవితం అంటే 65 సంవత్సరాలు ఫ్యామిలీకి కేటాయిస్తే 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడట అంటే అదొక ప్రయాణం, లైక్ జర్నీ. ప్రయాణం చేశాడు. ఎవరితో? యేసయ్యతో, దేవునితో ప్రయాణం చేశాడట. దేవునితో ప్రయాణం చేసిన సంవత్సరాలన్నీ, తన కుటుంబంతో ఉన్న రోజులన్నీ 65. అంటే అది ఇది కాదా? అది ఇది వేరు కాదా? అది ఇది ఒకటేనా? కాదు, వేరు. పరిశుద్ధాత్ముడు ఎందుకని ఆ మాట ఆ విధంగా రాయించాడు? అది వేరు బాబు, దేవునితో నడిచిన సంవత్సరాలు వేరు. ఆమె ఇప్పుడు మనం బ్రతికిన సంవత్సరం, మన ఆయుష్ కాలం ఎంత? 70. ఏం చెప్తుంది 90వ కీర్తన? దావీదు మోషే గారు రాస్తారు కదా. ఆ మోషే గారు రాస్తుంటారు, నరుల ఆయుష్ కాలం 70, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును, ఆయనను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. అయినా పతోడు 70 ఏళ్ళు బతుకుతున్నాడా ఈ రోజుల్లో? 30 ఏళ్ళకే పుట్టుకుమని మరి చచ్చిపోతున్నారు. అమ్మ, కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. కరోనా వ్యాక్సిన్లో చాలా కుట్ర కోణాలు ఏదో దాగి ఉన్నాయి. లేకపోతే వ్యాక్సిన్ వేసుకున్న ప్రతోడికి హార్ట్ అటాకులు రావటం ఏంటి, హార్ట్ స్ట్రోకులు రావటం ఏంటి, తొందరగా పోవటం ఏంటి, వయస్సు తారతమ్యతలు లేకుండా ఏమంటే చచ్చిపోవటం ఏంటి? ఎవరైనా వ్యాక్సిన్ వేసుకుంటే పాపం రోజు ప్రార్థన చేసుకుని జాగ్రత్తగా మెలకువగా ఉండి. ప్రియులారా, దయచేసి ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. జీవించే కాలము ఎంతైనా కావచ్చు, కానీ దేవునితో గడిపే సంవత్సరాలు ఎక్కువగా ఉండాలి. అదొక ప్రయాణం, ఆత్మ సంబంధమైన ప్రయాణం. ఇశ్రాయేలీలు, సరిగ్గా నేను లోతుకి వెళ్ళట్లేదు, మనం అంశంలోనికి వెళ్ళిపోదాం. ఇశ్రాయేలీలు వాళ్ళ ఎదుట ఉన్న ప్రయాణం ఎంతకాలం? దాదాపుగా 40 ఏళ్ళు. ప్రభు అంటాడు కదా, ద్వితీయోపదేశ కాండములోను సంఖ్యాకాండంలోను మాటికి తెలియజేస్తాడు, ఇదిగో ఈ అరణ్యముల మీద 40 ఏళ్ళు ప్రయాణములో పక్షిరాజు తన పిల్లను తన రెక్కలపై మోసిన విధముగానే నేను మిమ్మల్ని ఆ విధంగా మోసాను. మీ వస్త్రం పాతగిలిపోలేదు, మీ పాదములు వాచిపోలేదు అని అంటాడు, వాపు రాలేదు అని అన్నాడు.
40 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం వారి ముందు ఉన్నది, సిద్ధపరచబడి ఉన్నది. ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణానికట వారు ఐగుప్తులో నుంచి ప్రప్రథముగా ప్రయాణాన్ని ప్రారంభించేటువంటి తొలి దినములలో ఏం సిద్ధం చేసుకున్నారట? ఆ పాయింట్ మనకు కావాలి. ఏదో ఆహారాన్ని సిద్ధం చేసుకున్నారట. ఏమిటి ఆహారం? ఐగుప్తులోనే సిద్ధం చేసుకున్న ఆహారం. అది ఐగుప్తులోనే ప్రిపేర్డ్ చేసుకుని ఉన్నటువంటి ఆహారం. రొట్టెలు. ఏమా రొట్టెలు? పులియని రొట్టెలు. అందరు చెప్పండి ఏమిటవి? పులియని రొట్టెలు లేదా పులియని పిండి. రొట్టెల కోసం పెట్టుకున్నారట. వాక్యం చెబుతుంది వారు ఐగుప్తులో నుంచి రాగానే వారు తడువు చేయక ఇక సుక్కోతుకు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. సుక్కోతు నుంచి కనానికి వెళ్ళాలి. మార్గ మధ్యలో సుక్కోత్ అనేది ప్రాముఖ్యమైనది. ఆ సుక్కోతులో ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి. సుక్కోతులో వాళ్ళు ఏమండి ఆశ్రయాలు, కొన్ని గుడారాలు వేసుకున్నారు. ఏమండి ఇంకా చాలా ఆత్మీయ అనుభవాలు అక్కడ మనం ధ్యానం చేయొచ్చు రానున్న రోజుల్లో. గమనించండి, ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి ప్రారంభపు దినములలో ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. ఇక ప్రయాణం ప్రారంభించబడింది. సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కొరకు వారికంటూ ఒక గమ్యం ఉంది, వారికంటూ ఒక ప్రయాణ డెస్టినేషన్ ఉంది. ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలుసు. మోషే వాళ్ళను నడిపిస్తున్నారు. దైవజనుడు మోషే యొక్క నడిపింపులో వారు ఉంటున్నారు. అయినప్పటికీ వారట ఐగుప్తులో సిద్ధపరచుకుని ఉన్న, ఐగుప్తులో తయారు చేసుకుని ఉన్నటువంటి ఆ పిండి ఏదైతే ఉందో ఆ పిండిని ఏమండి దాచుకుని ఉన్నారట. అది వాక్యం చెబుతుంది అది పులియలేదని వాక్యం చెబుతుంది. పులియని పిండి. ఎందుకు? ప్రయాణములో అలసట రాకుండా, ప్రయాణములో నీరసం రాకుండా వండటం కోసం ప్రియులారా ఏమండి ఆ పిండినట పులియని పిండి. నేను ఎందుకు పులియని పిండి మాట అంటున్నాను? ఆ పాయింట్ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వారట అక్కడ ఇంకొక మాట ఉంటుంది, నన్ను చాలా ఆలోచింపజేసిన మాట. వారు వేరొక ఆహారమును తీసుకొని పోలేదట. వేరొక ఆహారం వారు ఇంకా తీసుకోలేదు. ఐగుప్తులో ఎప్పుడు వారు పులియని రొట్టెలు చేసుకున్నారు అని అంటే మనకందరికి తెలిసిన విషయాలు. ఏమండి ఐగుప్తు దేవతలకు అన్నిటికీ తీర్పు తీర్చబోయే సమయం, లాస్ట్ ఫైనల్ మిరకల్ ద్వారా 9 అద్భుతాలు మోషే చేత జరిగిస్తే 10వ అద్భుతం దేవుడే తానే జరిగించాడు. ఆమె ఏమిటది? ఫరో యొక్క ఐగుప్తీయుల యొక్క ప్రథమ సంతానము తొలిచూలు పిల్ల మరణించటం. ఆ సమయంలో సంహార దూతను దేవుడు పంపించాడట. ఇదిగా నాశనం చేయి మొత్తం. అయితే మోషేతో దేవుడు చెప్పాడు, ఇదిగో నా ప్రజలను ఐగుప్తుల నుంచి వేరు చేయండి. వేరు చేసి ప్రతి ఇంటికి, ఈచ్ ఎవ్రీ హౌస్కు, ప్రతి ఇంటికి నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లను తీసుకొచ్చి వధించండి. అయితే మీరు దాని ఎముకలను విరవకూడదు. ఆ గొర్రెపిల్ల అంతా కూడా యేసు ప్రభుకు సాదృశ్యం. ఏమండి ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం చేస్తున్నాం కదా ప్రియులారా. గొర్రెపిల్లకు 7 కొమ్ములట. ఆ గొర్రెపిల్ల అంటే ఏమిటి? యేసు ప్రభు అయి ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా ఆ ఎముకలు విరవకుండా చెప్పులు తొడుగుకొని ఏమండి తడువు చేయక స్పీడ్గా ఆ ఆహారం వారి ఇంటి వరకు మాత్రమే సిద్ధం చేసుకుని తినాలి. దాంతో పాటుగా పులియని రొట్టెలను చేసుకుని తినాలి. పులియని రొట్టెలు ఇజ్రాయేలీయులకు ప్రధానమైనటువంటి ఆహారం రొట్టెలు. ఆ రొట్టెలు ఎలా చేసుకుని తినాలంటే పులియని పిండితో, ఏమంటే పాడైపోయే పిండితో తయారు చేసుకోకూడదు. చాలా తాజాగా ఉండాలి. అది పులియని పిండితో ఉండాలి. పులియని పిండితోనే వారు రొట్టెలు చేసుకొని ఆ రొట్టెలు తింటూ గొర్రె పిల్లను కూడా వారు వండుకొని తినాలి. గొర్రె మాంసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా ఆలకించండి. ఐగుప్తులో ఆ రాత్రి వారు చేసుకొని ఉన్నటువంటి ఆ ఆహారం ఇంకా మిగిలిందట. పిండి ఇంకా మిగిలింది. గొర్రెను తినేసరి కానీ
పిండి మాత్రం మిగిలిపోయిందట. అయితే వారు వచ్చుచూ ఉండగా ఐగుప్తుల నుంచి వారు ప్రయాణమై ఏమండి మొదలుపెట్టిన తొలి రోజు నుంచట వారు వేరొక ఆహారమును, దేవుడు ఏదైతే నియమించాడో, దేవుడు ఏదైతే స్థిరపరిచారో ఆ ఆహారము గాక వేరొక ఆహారాన్ని వారు సిద్ధపరచుకోలేదట. యోహాను సువార్తలో కూడా ఒక అద్భుతమైన అనుభవం ఉంటుంది. సేమ్ ఇదే మాట యేసు ప్రభుల వారు కూడా అంటారు. 4వ అధ్యాయంలో ఏమండి యేసు ప్రభు తనకు ఆకలేస్తుందని తన శిష్యులకు చెప్పి, బాబు మీరు వెళ్ళి ఏమన్నా భోజనం తీసుకురాపండి నాన్న అని అంటే శిష్యులు పట్టణంలోనికి వెళ్ళి యేసు ప్రభుకి ఏదైనా భోజనం సిద్ధం చేసుకుని వద్దామని వారు పట్టణంలోనికి వెళ్ళారు. ఈలోగా యేసు ప్రభుల వారు సమరయుల పట్టణం దగ్గర ఉండేటువంటి ఒక బావి దగ్గర కూర్చున్నాడట. అది ఆ పూర్వ దినములలో యాకోబు గారు త్రవ్వినటువంటి బావి అయి ఉంటున్నది. ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎందుకని కూర్చున్నాడు? అక్కడికి ఎవరు వస్తున్నారు? సమరయ స్త్రీ పేరైతే రాయబడి మెన్షన్ చేయలేదు కదా. సమరయ స్త్రీ అక్కడికి వచ్చిద్దని, ఆమెకు ఏదో ఇవ్వాలని, ఆమె పట్ల ఏదో ప్రణాళిక ఉంది కానీ దేవుడు తెలుసు కాబట్టి అక్కడ అదే పనిగా ఆమె కోసం కూర్చొని ఉన్నాడు. ఈలోగా ఆమె వచ్చింది. నీళ్ళు చూడుకుంటా ఉంటుంటే, అమ్మా నీళ్ళు దప్పిగాతో నీళ్ళు ఏమైనా ఇస్తావంటే ఆమంటది, అయ్యా యూదులు సమరయులతో సాంగత్యం చేయురు కదా, మేము వేరు మీరు వేరు కదా, ఎందుకు మరి దాహానికి నీళ్ళు అడుగుతున్నారు నన్ను అని. అది కాదమ్మా, దాహమనకు నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నవాడెవడో నువ్వు గుర్తుపడితే ఆయన నీకు జీవజలముని ఇస్తాడు తల్లి, జీవజలం ఇస్తాడు. ఆ నీళ్లు తాగితే మరెప్పుడు కూడా నీకు దప్పిక రాదు, మరలా నీవు దప్పిక కొనే అవకాశం ఉండదు. అవంటది, అయ్యయ్యా నాకు అదే కావాలి, అంత దూరం నుంచి రావాలయ్యా, నీళ్ళు చేదుకొని పోవాలంటే నడుము వంగిపోతుంది, చేతులు నొప్పి పుడుతున్నాయి, అయ్యా దయచేసి ఆ జీవజలం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి అయ్యా, నేను తీసుకుంటున్నాను. ఎవరిస్తారు ఆ జీవజలం? ఎవరిస్తారనంటే నీతో మాటలాడుచున్నవాడు ఆయనే. అయ్యో బాబోయ్ అవునా అని వెంటనే మెస్సయ్యను గుర్తించి ఇక వెళ్ళిపోతున్న సమయంలో ప్రభు అంటాడు, నేను జీవజలం ఇస్తానులే కానీ పోయి నీ పెనివిటిని తీసుకొని రాపో, నీ భర్తను తీసుకొని రాపో అంటే, అయ్యా భర్త లేడయ్యా. నిజమే, కరెక్ట్ చెప్పినావు, భర్త లేడు. ఇప్పుడున్నాడు నీ భర్త కాదు, ఇప్పుడున్నాడు నీ పెనిమిటిగాడు. అయ్యో బాబోయ్ గుండె బద్దలేసిపోయింది ఆమెకి. నా సంగతులన్నీ విశదముగా చెప్పాడు ఈయన, నిజముగా లోకములోనికి రాబోతున్న మెస్సయా అని వెంటనే గుర్తించి ఏమంటే ఇంకా చాలా క్లారిఫై చేసుకుందిలేండి, ఇంకా చాలా క్లారిటీ చేసుకుంది. ఇక ఊర్లోకి వెళ్ళి యేసు ప్రభు గురించి అనేక విషయాలు చెప్పింది. నాతో చేసినవని, నాతో మాట్లాడేవాడిని చూడండి, రక్షకుడు వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు అని చెప్పి మొత్తం ఊరంతటిని ఆమె తీసుకొద్దామని ఊరిలోకి వెళ్ళింది. ఈలోగా శిష్యులు వచ్చారు. యేసు ప్రభుతో మాట్లాడడం గమనించారు. ఏమండి ఈలోగా ఆమె ఊరిలోకి వెళ్ళింది. శిష్యులు ఏమో దగ్గరకు వచ్చారు, కాదయ్యా ఏమిటి ఆమెతో ఏదో మాట్లాడుతున్నావే, ఏందో నీళ్ళు దాహము జీవజలం ఏదో చెప్తున్నావు, అన్నం కావాలని కదా మేము ఊర్లోకి పోయింది, పట్టణంలోకి పోయింది, మళ్ళీ మీరేంటి మళ్ళీ ఏందో జీవజలం అది అంటున్నారు అని అంటే ప్రభు అన్నారు, నాకు వేరొక ఆహారం ఉన్నది, నాకు వేరే ఆహారం ఉంది, నా ఆకలి వేరే దానికోసం, నా ఆహారం వేరే, నేను వేరే ఆహారం తినాలి. చూడండి అనుభవం. యోహాను సువార్త 4వ అధ్యాయం ఎన్నో వచనమా 32వ వచనం. అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, ఆ మాట అలా ఉంచండి, నేను చెప్తాను, దయచేసి ఆలకించండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమిటి అట? భుజించుటకు ఏం ఆహారం అటది? అందరూ చెప్పండి, ఏం ఆహారం? వేరే ఒక ఆహారం. భూ సంబంధమైన ఆహారం ఉన్నది, ఆత్మ సంబంధమైన ఆహారం కూడా ఉన్నది. అయితే ప్రభు అక్కడ ఏ ఆహారం గురించి చెప్తున్నాడు? ఏమిటి ఆహారం అని అంటే ఆ కింద మాటల్లో ఉంటాయి, చదవండి కంటిన్యూగా.
ఏమిటి ఆహారం, ఏమిటి ఆయన ఆకలి? యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిటి మన ప్రయాణమునకు కావాల్సినవి సిద్ధం చేసుకోవడం అంటే, ఒకటి ఆహారాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఏమిటి ఆహారం అంటే, సో మనం క్యాజువల్గా చెప్పండి, వాక్యం అనేది ఆహారం, ప్రభు రొట్టె అనేది ప్రభు శరీరం ఆహారం. వాటితో పాటుగా తప్పనిసరిగా మన జీవితకాలం అంతయు కూడా ప్రతిరోజు ప్రతి గడియ తినవలసిన ఆహారం, సిద్ధపరచుకోవలసిన ఆహారం ఏమిటి అని అంటే, ఆయన పని తుదముట్టించటం, ఆయన చిత్తమును నెరవేర్చుటయే ఆహారం. స్తోత్రం. ఏమిటట ఆహారం? ఆయన చిత్తం నెరవేర్చాలి. 139 కీర్తనలో దావీదు అంటాడు, ప్రభువా నీ చిత్తానుసారముగా నేను ప్రవర్తించుటకు నాకు నేర్పండి. వాట్ ఎక్సలెంట్ ప్రేయర్ అండి. అంటే ఏ రోజైనా ప్రభుని అడిగేవా? ఏ రోజైనా ప్రార్థన చేసేవా? ప్రభువా నీ చిత్తం ఏమిటో నాకు తెలియజేసి, నీ చిత్తానుసారంగా అసలు ప్రవర్తించటం అంటే ఏమిటో నాకు నేర్పండి ప్రభు అని ఏ రోజైనా ప్రార్థన చేసేవా? ప్రయాణం అండి, ప్రయాణం ఇది. ఈ ప్రయాణములో, ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణములో దేవుని చిత్తమనే ఆహారాన్ని భుజించాలి. వేరొక ఆహారం కలదు మనకి. భౌతిక పరమైనది కాదది, భూలోక సంబంధమైన ఆహారం కాదది. దేవుని చిత్తమును నెరవేర్చాలి అనేటువంటిది ఆత్మ సంబంధమైన ఆహారం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఆ గమ్యం మర్చిపోలేదు. తండ్రి చిత్తమును చేయటానికి వచ్చాడు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ పాత్ర, ఈ శ్రమ, ఈ శోధన తొలగించి వేయండి అనను, నా చిత్తము కాదు. సూపర్ వండర్ఫుల్ ప్రేయర్ అది, శక్తివంతమైన ప్రార్థన. ఏమండి? నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే సిద్ధించునుగాక. హల్లెలూయా. ఏమండి? దైనందిన మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో, ఈ భక్తి జీవితంలో ఏమండి, నేను దేవుని చిత్త ప్రకారంగా నేను ఉంటున్నానా అని ఏనాడైనా ఆలోచించుకున్నావా? నా బ్రతుకు దేవుని చిత్త ప్రకారంగానే ఉందని ఏనాడైనా ఆలోచించారా? నేను చేసే పని దేవుని చిత్తానికి అనుకూలంగా ఉంది అని ఏనాడైనా ఆలోచించావా? నేను చేసే వ్యాపారము దేవునికి ఇష్టమైనది, ఆయన చిత్తానుసారమైనదని ఎప్పుడైనా ఆలోచించావా? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో రాయబడిన మాట. ఏమండి? దేవుడట మన ప్రార్థనలు, మన విజ్ఞాపనములను దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడనగా, ఎలాంటి ప్రార్థన ఆలకిస్తాడనగా అక్కడ అంటున్నాడు, అది కాదమ్మా, తన చిత్తానుసారముగా ఏది అడిగినాను అని మాట ఉంటుంది కదా. 1 యోహాను పత్రిక 5:14 వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఎవరి మనవి ఆలకిస్తాడట? ఎలా ఆలకిస్తాడట మనవి? ఆ ప్రార్థన ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా. యోహాను సువార్త 15:7 ప్రభువే చెబుతున్నాడు, నా యందు మీరు మీ యందు నా మాట నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడు మీకు ఇస్తానన్న ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి? ఎన్నో కోరికలతో మనం ప్రార్థన చేస్తాం, ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎన్నో కష్టాలు, నష్టాలు. ప్రభా ఈ కష్టాలు తీసే ప్రభా, ఈ శోధనలు తీసే ప్రభా, ఈ పరిస్థితులు మార్చే ప్రభా అని చాలా రీతులుగా ప్రార్థన చేస్తాం. ఏమండి? నీ ప్రార్థన ఆలకించబడాలని కోరుకుంటున్నావా? నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలని కోరుతున్నావా? అయితే వాక్యం చెబుతుంది, నువ్వు చేసే ప్రార్థన ఆయన చిత్తానుసారమైనదై ఉండాలి, ఆయనకు అనుకూలమైనదై ఉండాలి.
ఆయనకు అనుకూలమైతే నీ ప్రార్థన తప్పక దేవుడు ఆలకిస్తాడు. నీ కోరిక దేవుడు ఆలకిస్తాడు ప్రియులారా. నీ మనవి ఆలకించి ఏమండి నీ ప్రార్థన, నువ్వు చేసిన ప్రార్థనకు తగ్గట్టుగా 21వ కీర్తనలో చక్కని వాగ్దానం ఉంది కదా, అతని నోట నుండి వచ్చు ప్రార్థన నేను మానక అంగీకరిస్తాను అనే గొప్ప వాగ్దానం. అతని పెదవులలో నుండి వచ్చే ప్రార్థన నువ్వు మానక. ఎవరికండి ఈ వరం? ఎవరికండి ఈ వరం? ఎవరికొందండి ఈ వరం? ఏమిటోనండి, ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థన వినట్లేదండి దేవుడు. దేవుడు ఏమైనా అలిగాడా నా విషయంలో? లేకపోతే నేనేమన్నా తప్పు చేశానా? ఎందుకు మన ప్రార్థన ఆలకించబడట్లేదు ప్రియులారా? వాక్యం చెబుతుంది దానికి పరిష్కారం ఏంటిదంటే, మనము ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా, మనం అడిగే ఆ కోరికలట ఆయన కూడా ఇష్టమై ఉండాలట. చూసుకో, అది మరి విషయం. నువ్వు అడిగేదేదో అది ఆయనకు అనుకూలం అవ్వాలి. నువ్వు కోరే కోరిక ఆయనకు అనుకూలం అవ్వాలి. సొలొమోను గిబియోనులో మొదటిసారి అక్కడ బలిపీఠాన్ని ప్రతిష్ఠించుకొని అక్కడ ప్రార్థన చేస్తాడు. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుతో అంటాడు, సొలొమోనా నీకేం కావాలి? నాకేమొద్దు ప్రభువా, నాకేమొద్దు, కానీ నేను చిన్నోని కదా, ఇదిగో ప్రజలను నేను నీతి న్యాయములను ఎరిగి చక్కగా నేను పరిపాలన చేయటానికి నాకు మంచి జ్ఞానం కావాలి. దేవుడు ఏమండి అనుకున్నాడేమో, ఏమని, వీడు ఈ పిల్లోడు డబ్బులో, ధనమో, పేరో, ప్రఖ్యాతో ఏదో అడుగుతాడని అనుకున్నాడు. కానీ ఏమంటే దేవుడు అట్ట ఏమండి జ్ఞానం అడిగాడు. ఆ పిల్లవాడు సొలొమోను జ్ఞానం అడిగితే దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు నా ఎదుట చేసిన మనవి నాకు అనుకూలమాయను. సొలొమోనా, ఎంత చక్కగా అడిగావు బాబు, నన్ను చాలా ఇష్టమైంది నీ ప్రార్థన. నాకు చాలా అసలు ఎంత ఇష్టమైందంటే అంత ఇష్టమైంది. చాలా వండర్ఫుల్గా అడిగావు బాబు, హార్ట్ఫుల్గా అడిగావు. కాబట్టి నాకు కూడా హార్ట్ఫుల్గా నీ ప్రార్థన నచ్చేసింది, పిచ్చిగా నచ్చేసింది. కాబట్టి నువ్వు అడిగినట్టుగా జ్ఞానం ఇస్తాను. అంతకంటే ఇదిగో నువ్వు నా ఎదుట చేసిన నాకు అనుకూలమైంది కనుక జ్ఞానముతో పాటుగా లోకములో ఏ రాజుకు, ఏ నరుడికి, ఏ మనిషికి లేనంత పేరు, ప్రఖ్యాత, ధనము, ఖ్యాతి, ధనము, ఐశ్వర్యం సమృద్ధిగా నీకు ఇస్తాడు. నీ వట్టివాడు భూమి మీద మరొకడు లేడు. స్తోత్ర. దేర్ ఈజ్ ఎ పవర్, శక్తి ఉందండి. దేవుని చిత్తమును కనుక్కొని ఆ రీతిగా చేసే ప్రార్థనలో మామూలు ప్రభావం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తి ఉంది అక్కడ. నువ్వు అడిగే కోరిక ఒకటైతే దేవుడు తీర్చేది 5 అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఊహించు వాటన్నిటికంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనాలు అంటాడు కదా, ఊహించు వాటికంటే, అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా మేలు చేయగల శక్తిమంతుడట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన ఆలకించబడాలని కోరుతున్నావా? అయితే నీ ప్రార్థనలో దేవుడి చిత్తం ఉండాలి. నీ ప్రార్థన దేవునికి అనుకూలం అవ్వాలి. నువ్వు అడిగే కోరికలు దేవునికి కూడా ఇష్టం ఉండాలి. ఇష్టం ఉండాలా? ఇరువురి ఇష్టాలు లేకుండా ఏమంటే ఒక కార్యం స్థిరపరచబడుతుందంటారా? లేదు కదా. ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. చూడండి, ఆమోసులోనేనా అయ్యా? ఆమోసేనా? ఆమోసలే. ఆమోసు గ్రంథం చాలా అద్భుతమైనటువంటి మాట అది. నేను కూడా దీని 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. 756వ పేజీ తీయలేని భక్తులకు. ఇన్స్టాగ్రామ్ యాడ్ ఉంది, ఇది అనరా అంటే అది ఇచ్చారు.
ఫేస్బుక్లో ఫలానా వీడియో ఎట్ట దొరికిద్దరంటే అది తీర్చారు. కానీ బైబిల్లో తీతుకు రాసిన పత్రిక ఎక్కడుందంటే ఎవడన్నా తీర్చాడా? తీతు కంటే రూతు తీర్చాడు, రూతుకు తీయమంటే తీతుకు తీర్చారు. మన జ్ఞానాలు అలా ఉన్నాయి. ఆదివారం పూట మాత్రమే బైబిల్ సంఖ్యలో పెట్టుకొని వచ్చి ఇట్టనే ఉంటాయి. మన జ్ఞానం అంతా ఏడుపు ఇట్టనే ఉంటుంది. ఆమోసు గ్రంథం 3:3 ఉంటుంది. నేను చదువుతాను. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా అంటే ఇద్దరికి సమ్మతం ఉండాలి. పెళ్లి చూపులకు పోయినావు, ఎవరి నీ కోరిక ఒకటి సరిపోయిద్దా? అబ్బాయికి అమ్మాయి ఇష్టం అవ్వాలి, అమ్మాయికి ఏడు ఇష్టంతో పని లేదా? అమ్మాయి ఇష్టం. మా తల్లిదండ్రులు అండి, అబ్బో కొంతమంది అమ్మాయిలు నోట్లో అట్టిపండు లాంటి అట్టిపండు పెట్టినా కూడా కొరకాల వద్దానే నగనాశి మొహాలు వేసుకుని ఉంటారు. ఏ అమ్మాయి మరి అబ్బాయి నీకు ఇష్టం ఉందా లేదా అని అంటే, అంత మా అమ్మ నాన్న, అంత మా అమ్మ నాన్న, వాళ్ళకి ఇష్టమైతే నాకు ఇష్టం, వాళ్ళకి ఇష్టమైతే నాకు ఇష్టమే. ఎందుకని ఏదైనా ఫ్యూచర్లో తేడా చేర్చే వాళ్ళ మీద పడేద్దామనే? ఈ కాలం అమ్మాయిలకు అయ్యో ఎంత ప్రమాదము, ఎంత డేంజర్, అణుబాంబు కట్టే డేంజర్ అమ్మా. అదన్న ఒక్కసారితో మనుషులు చంపేస్తుంది. ఈ అమ్మాయిలు ఇలాంటి వాళ్ళు కాదు, మీరు కాదులే. కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళు రోజుకు చంపుతూ ఉంటారు. హల్లెలూయా. ఏడు పాస్టర్ మా ఒక చూస్తున్నారు కొంతమంది. ఏమండి అలాంటిది కాదులే. అలా ఉంటే నేనెందుకు ఇట్లా సేవ చేయొచ్చా? రోజు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఇన్ని ప్రసంగాలు ఏమొచ్చి వచ్చా, ఇంత నడిపింపెట్టొచ్చింది భార్య అట్టుంటే. ఈ రోజున ఈ సేవా పరిచర్య ఈ విధంగా కొనసాగుతుందంటే వెనకల పాస్టర్ గారి సహకారం కూడా చాలా ఉంది. అర్థం చేసుకుంది. ఓ భార్యగా భర్తను అర్థం చేసుకోవాల్సిన దానికంటే ఎక్కువగానే అర్థం చేసుకుంటుంది. కాబట్టి చక్కగా ఈ పరిచర్య అద్భుతంగా సాగిపోతూ ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సమ్మతింపకుండా, అలాగే నీ కార్యాలు సఫలం చేయబడాలంటే ఎవరికి చేస్తున్నావు ప్రార్థన? ఎవరికి చేస్తున్నావా భక్తి? దేవునికే కదా. మరి నీ భక్తి నీకు ఇష్టమైనప్పుడు ఆయనకు కూడా ఇష్టం అవ్వాలి కదా. నువ్వు చేసే ప్రార్థన నీకు ఇష్టమైందో లేదో ఆయనకు కూడా ఇష్టం అవ్వాలి కదా. ఆయన కూడా దాన్ని అంగీకరించాలి కదా. అందుకే బైబిల్ చెబుతుంది, బాబు ఆయన చిత్తానుసారముగా నువ్వు ఏది అడిగినా నీకు ఇష్టము కాకున్నా పర్లేదు, ముందు ఆయనకి ఇష్టం అవ్వాలి. ఉద్యోగానికి పోతావు, ఇంటర్వ్యూకి పోతావు, ఏమండి నీ ఇష్టంతో ఉద్యోగం వచ్చిద్దా? అధికారి ఇష్టంతో ఉద్యోగం వచ్చిద్దా? ఆయన సంతకం చేయాలి. ఆయన సైన్ చేసినప్పుడు ఓకే గ్రాండ్, ఈ అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నాడని అనుకున్నప్పుడు ఆ సైన్ చేసినప్పుడు ఉద్యోగం ఇచ్చేస్తారు. ఏమండి దేవుడు కూడా ఆమోదించాలి, దేవుడు కూడా అంగీకరించాలి. దేవుని స్తోత్రం. కాబట్టి దైనందిన మన ఆత్మీయ జీవిత ప్రయాణానికి సిద్ధపరచుకోవలసిన మొదటిదేమిటి? ఆహారం. ఏమిటి ఆహారం? దేవుని చిత్తమును నెరవేర్చటం అనేది ఆహారం. ప్రైజ్ ది లార్డ్. రెండవ అనుభవం చెప్పనా? ఆదికాండం. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ఒకటి ఆహారం, రెండవదిగా చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయం 9, 10. అబ్రహాము తొడ కింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం, అది ప్రయాణం కాదు. ఎంత టాపిక్లో మునిగిపోతే ఎట్టమ్మా. సంగతి విషయమై ప్రమాణం చేశాను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని ప్రయాణము చేసెను.
ఎవరతను? ఎలియాజరు. అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఎంతోమంది దాసులలో పెద్దవాడు, దాసులలో పెద్ద దాసుడు. ఇస్సాకుకు వివాహ సమయం వచ్చింది. అప్పటికే అబ్రహాం గారి యొక్క భార్య శారమ్మ గారు మరణించారు. ఇస్సాకు తన తల్లిని బట్టి చాలా వేదన పడుతున్నాడు, చాలా ఏడుస్తున్నాడు. సో దుఃఖాన్ని నివారణ చేయాలంటే ఖచ్చితంగా ఏమండి తనకు భార్య అవసరం. అందుకని అబ్రహాం అంటున్నాడు, బాబు నా బంధువులలోనే కనానులో ఒక అమ్మాయి ఉంటుంది, శారమ్మ, మా భార్య వాళ్ళ వారి బంధువులు ఉంటారు అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయిని, శ్రేష్టమైన యోగ్యత కలిగిన అమ్మాయిని ఇస్సాకు కోసం నువ్వు తీసుకుని రాపు బాబు అని ఎలియాజరు గారిని పంపించాడు అబ్రహాం గారు. తొడ కింద ప్రమాణం చేసుకుని, తొడ కింద చేపెట్టి ప్రమాణం చేయించుకున్నారట. ఆ తొడ కింద ప్రమాణం చేయటం అంటే ఏమిటో అది ఇంకా చాలా లోతైన అనుభవం ఉంటుంది. అది చెప్తే మళ్ళీ ఒక అర్ధగంట అయింది, అది కాదు. సో మొత్తానికి ప్రమాణం చేయించుకొని వెళ్ళారు. వెళ్ళి ప్రయాణం ప్రారంభించాడు. ఎవరు? అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియాజరు. సో వారు ఎలియాజరు గారు ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణంలో ఏం తీసుకుని పోయాడట? అందులో ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను, శ్రేష్టమైన వస్తువులను తీసుకొని పోయాను, అంటే ప్రయాణము చేశాను. శ్రేష్టమైనటువంటి వస్తువులు తన యొద్ద పెట్టుకున్నాడట. అవి సిద్ధం చేసుకుని అవి తన దగ్గర పెట్టుకొని ప్రయాణం చేశాడట. ఏమిటా శ్రేష్టమైనవి? బైబిల్లో శ్రేష్టమైనవి అని పోల్చబడిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అన్నిటికీ పైగా శ్రేష్టమైనది ఒకటి చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును గాని వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అందరూ స్తోత్రం చెప్పండి. ఎలియాజరు ప్రయాణంలో ఏం పెట్టుకున్నాడంటే శ్రేష్టమైన వస్తువులు. మన ఆత్మీయ ప్రయాణంలో రెండవదిగా ఒకటి ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి, అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. రెండవదిగా మన ఆత్మీయ ప్రయాణానికి కావలసిన సామాగ్రి, మన ఆత్మీయ ప్రయాణానికి కావలసిన సామాగ్రి రెండవది ఏమిటి? శ్రేష్టమైన వస్తువులట. హల్లెలూయా. ఏమిటా శ్రేష్టమైన వస్తువులు అంటే కొరింథీ సంఘానికి మొదటిసారి లేఖ రాసినప్పుడు పౌలు గారు అంటున్నారు, వీటన్నిటికీ పైన శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమను మోసుకుని వెళ్ళాలి. ఈ ఆత్మీయ ప్రయాణంలో ప్రేమలు ఉండాలి. ఏమండి, ఆ ప్రేమను గురించి చెప్పేటప్పుడు పై 4-5 వచనం నుండి అంటాడు కదా, ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డంభముగా ప్రవర్తించదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకోదు, ప్రేమ కప్పును, అనేకమైన ఏమండి కప్పును, దోషములను కప్పును. ప్రేమ ఉందా? ప్రయాణం చేస్తున్నారా? శ్రేష్టమైన వస్తువులు అంటే ఎలియాజరు శ్రేష్టమైన వస్తువులు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు? అబ్రహాము యొక్క ఆస్తిలో శ్రేష్టమైనది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎలియాజరు ఏమండి మనకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఆమె ఎక్కడి నుండి తీసుకున్నాడట ఆ వస్తువులు? అబ్రహాము యొక్క ఆస్తిలో శ్రేష్టమైనవి, ప్రెషియస్ థింగ్స్ అంటే శ్రేష్టమైనవి. ఏమిటండి? యేసు ప్రభులో శ్రేష్టమైనది చాలా, అన్ని శ్రేష్టమైనదే, కానీ అన్నిటికీ పైగా ఏమండి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 16 త్వరగా ముగించేస్తాను నేను.
16వ అధ్యాయం 13, 14 చదవండి. మా మెలకువగా ఉండుడి. ఆ ఆ ఆ ఆ మీరు చేయు కార్యములు అన్నీ ప్రేమతో చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు, కానీ డిఫరెన్స్ ఉంది. ఏమిటంట? ప్రేమతో కొంతమంది చేస్తున్నారు, కోపంతో కూడా కొంతమంది చేస్తారు. సనుక్కుంటూ గనుక్కుంటూ కూడా కొంతమంది, ఇష్టం లేకుండా చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మీరు చేయు కార్యములు అన్నీ విత్ లవ్, ప్రేమతో. ఇప్పుడు భార్యకు భర్తకు ఎన్ని కొట్లాటలు ఉన్నా, ఆ రాత్రి జుట్టు పట్టుకుని కొట్లాడినా భార్య మరల వంట చేయడానికి వెళ్తుంది. వంట చేసిద్ది కదా, బట్టలు ఉతుకుద్ది కదా, బోగులు తవ్వుద్ది కదా. ఎంతున్నా ఏమండి, ముందు కూడా వంట చేసింది, ఇప్పుడు కూడా వంట చేస్తుంది. తేడా ఎక్కడుందో చెప్పండి. అమ్మలు అక్కలు చెప్పాలి మీరే. తేడా వంట అయితే మానలా, కలుసున్నప్పుడు వంట చేస్తుంది, గొడవలాడినప్పుడు కూడా వంట చేస్తుంది. ఆ వంటకు ఈ వంటకు తేడా అంటే చెప్పండి. అప్పుడేమో ప్రేమతో చేసింది, ఇప్పుడు ఏంటో. ఇక వంటరూములో శబ్దాలు ఉంటాయండి, ఎలకలు కుక్కలు పోరాడుతున్నాయి అన్నట్టుగా ఉంటాయి. మొత్తం డబ్బాలు గలగల 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 తీసి అబ్బాయి ఏదో శుద్ర పూజ చేసినట్టు, కారం, ఉప్పు, పసుపు. తినేటోడు ఆ భర్త కొట్టలేదు కదా, భార్య కొట్టలేదు కాబట్టి కారం పూర్తి ఎక్కువేయడమా తక్కువ వేయటమా, లేకపోతే ఉప్పు అసలేకపోవడమా, మొత్తానికి రుచి పచి లేని కూరగా మారిపోతుంది. ఎందుకని? ప్రేమ లేదు కాబట్టి. ఏమండి, ప్రేమ ఉంటే అయ్యో నా భర్తకి ఇదిగో వచ్చినటువంటి వారికి మంచిగా వండి పెట్టాలి, రుచికరంగా తినాలని శ్రద్ధతో చేస్తుంది. ప్రేమ ఉన్నప్పుడు శ్రద్ధ, ఏమండి, అవన్నీ ఉంటే చాలా చక్కగా సమయం కేటాయించుకొని చాలా చక్కగా చేస్తారు. ప్రేమ లేకపోతే ఎట పడితే ఏం లే. ప్రేమతో చేసేదానికి ప్రేమ లేకుండా చేసేదానికి తేడా ఉంది. ఆమె హల్లెలూయా. దేవుని విషయంలో కూడా అంతే. భక్తి చేసేటప్పుడు విసుక్కుంటూ గొనుక్కుంటూ కాదు, ప్రేమతో మనం భక్తి చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అందరూ మందిరానికి వస్తారండి, అందరూ మందిరానికి వస్తారు, కానీ ప్రేమతో దేవుని దగ్గరికి వచ్చేవాడు దేవునికి కావాలి. ప్రేమతో, విత్ లవ్. those who are coming with love, ప్రశస్తమైన ప్రేమతో దేవుని మీద ఉన్నట్టుగా ప్రేమతో ఎవరు వస్తున్నారో వాటిని దేవుడు ప్రత్యేకంగా దృష్టి నిలుపుతాడు. 2 కానుకలు. ఏమండి, యేసు ప్రభువు ఒక రోజు కానుక పెట్టి దగ్గర ఉన్నాడట. ఎక్కడ? కానుక పెట్టి దగ్గర. కానుకల వైపే చూస్తున్నాడట. కానుకల వైపు చూస్తుంటే చాలామంది కానుకలు వేస్తున్నారట. ఎంతమంది? ఎవరెవరు వేస్తున్నారు? ధనవంతులట తమ సమృద్ధిలో నుండి కానుకలు వేస్తున్నారు. అందులో ఒక ఆవిడ వచ్చింది, బీద విధవరాలు, భర్త లేడు, తర్వాత ఆమె బీదరాలు, భర్త లేని స్త్రీ, డబ్బు లేని స్త్రీ, సపోర్టు లేదు. ఆమె దగ్గర ఏముంటుంది పెద్దగా, కానీ కానుక వెయ్యాలనేటువంటి మనస్సు కూడా ఆమెకు కలిగింది. చూసావా? దేవుడు ఆ మనసును చూశాడట. ఆ మనసును చూసి అంటాడు శిష్యులతో, ఇదిగో వచ్చిన వాళ్ళందరూ సమృద్ధిలో వేస్తే ఈమె తన లేములో వేసింది కాబట్టి ఇదిగో అందరికంటే ఎక్కువగా ఏమని కానుకేసింది అన్నాడు. అందరూ 1,00,000 రూపాయలు ఇస్తే ఈమె ఇచ్చింది అంత కేవలం 10 రూపాయలే ఇచ్చింది. 10 రూపాయలే. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని దృష్టిలో ఏది గొప్ప కానుక? లేమిడిలో ఇచ్చిన కానుకని దేవుడు గొప్పగా ఇచ్చాడు. కారణం ఏంటి? వాళ్ళు ఇయ్యాలి కాబట్టి ఇయ్యాలని మనసుతో ఇచ్చారేమో, కానీ బీద విధవరాలు ప్రేమతో ధారాళంగా ఇచ్చింది. ప్రేమ అండి, విత్ లవ్ అండి. లవ్ ఉండాలా? లవ్ లేనప్పుడు కొవ్వు వచ్చింది. లవ్ లేకుండా చేసే పనులండి
కొవ్వు పెరిగిందిరా నీకు, కొవ్వు బాగా పెరిగిందిరా, చెత్త అయినట్లేదురా నువ్వా. ప్రేమ లేనప్పుడు కొవ్వులు పెరుగుతాయి, కొలెస్ట్రాల్ పెరుగుతాయి. దయచేసి ఆలోచించండి. ప్రేమ కొలసీ పత్రికలు కూడా 3వ అధ్యాయంలో అంటాడు, వీటన్నిటికి పైన అన్నిటికి అనుబంధమై ఉన్న ప్రేమను ధరించుకునుడి. ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? ఏమండి, ఓ సేవకులకు కానుకిచ్చేటప్పుడు ప్రేమతో ఇస్తున్నారా? ఏమంటే దేవుని సన్నిధిలో కానుకేసినప్పుడు ప్రేమతో ఇస్తున్నారా? బాబోయ్, మొన్న పాస్టమర్కి ఒక 100 రూపాయల నోటు చూపించారండి. 100 రూపాయల నోటు చూపించారు, పెద్ద బొక్క. ఏడు లాజరయ్యేది ఉందా? లాజరే దగ్గర నోటు ఎన్నోసార్లు చెప్పాను, దయచేసి మీరు ఇచ్చే కానుక చిన్న 10 రూపాయల నోట్ అయినా సరే మంచిగా వేయి. శనిగిపోయింది, కాలిపోయింది, బూడిదైపోయింది, బొక్కలు ఉండేటి, శనిగిపోతే దాన్ని ప్లాస్టర్ వేసింది, అలాంటి ఎందుకు ఇస్తారు మీరు? మానే అలాంటి 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 అసలు వేయటం మానేసండి. అలాంటి ఏమండి, బొక్కలు పడింటి ఎక్కడ చెల్లదు కాబట్టి కానుకలు వేస్తే పోతుందిలే, అది టేస్ట్ ఇటు ఖర్చు అయినట్టుగా ఉంటుంది అని మైండ్ ఏమైనా ఇస్తున్నారా ఏంటి? కానుక వేసేటప్పుడు ఒక నిమిషం చూసుకొని, మీరు ఒకవేళ పొరపాటును కూడా ఒకవేళ వేసి ఉండొచ్చేమో, కాస్త చూసుకుని నేను ఇచ్చే ఈ కానుక మంచిగా ఉందా లేదా. ఏమంటే బైబిల్ ఉంది, దేవునికి అర్పించేటప్పుడు అర్పణలట, ఆ అర్పణము దోషముతో కూడినదియు, కుంటిదియు, గుడ్డిదియు, లోపము కలిగినది ఏది కూడా దేవునికి అర్పించకూడదట. దేవునికి అర్పించకూడదు. మనం అర్పించే దానిలో గుడ్డిది ఉంటుంది, కుంటిది ఉంటుంది, కాలిపోయింది ఉంటుంది, దేనికి పనికిరాందే ఉంటుంది. ఎవరెత్తున్నారు మహాభక్తులు, మారు మనసు పొందండి, శ్రేష్టమైనది వెతకడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ప్రేమ అండి, ప్రేమతో చేయాలి. ప్రార్థన చేసినా ప్రేమ, మందిరానికి వచ్చినప్పుడు ప్రేమతో రావాలి. దేవుని మీద ప్రేమతో, సేవకుల మీద ప్రేమతో, తోటి విశ్వాసం మీద ప్రేమతో, మందిరం మీద, దేవుని సన్నిధి మీద ఉన్నటువంటి ప్రేమతో మనం రాగలగాలి. ఆత్మీయ ప్రయాణం అండి ఇది. ప్రయాణమునకు కావాల్సిన వాటిని సిద్ధపరచుకొనుడి. ఒకటి దేవుని చిత్తం, రెండవదిగా దేవుని ప్రేమ హృదయంలో మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ ఉందా? ప్రేమ లేకపోతే మూతులు ముక్కులు ముడుచుకొని కూర్చున్నారు? ప్రేమించాలి, ద్వేషాన్ని పక్కన పెట్టాలి, ప్రేమించటం మొదలు పెట్టాలి. ఇవేమి లేకుండా నేను ప్రయాణం చేస్తానంటూ గమ్యం ఏంటో తెలియకుండా పోతాం. ఊరికి పోవు త్రోవ ఎరుగని బుద్ధిహీనులాగా ప్రయాసపడతారు. అలా వద్దు. వాక్యం చెబుతుంది, యెర్మీయా గ్రంథం 46:19 ప్రయాణమునకు కావలసిన వాటిని ఇవి ఉంటేనే ప్రయాణం చేయడానికి అవకాశం, సానుకూలం కలుగుతుంది. కాబట్టి ఆ రీతిగా దేవుని చిత్తమనే ఆహారమును, శ్రేష్టమైన వస్తువులైన దేవుని ప్రేమను కలిగి ఆత్మీయ జీవిత ప్రయాణములో ఏమండి సుదీర్ఘమైనటువంటి యాత్ర చేస్తూ ప్రభు పాదాల చెంతకు వెళ్ళిపోదాం. అటు కృప, అటు యాత్ర ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. విన్న వాక్యాన్ని బట్టి వచ్చిన ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. ఈ పగల కాలపు సమయమున మీ సన్నిధానమునకు కూడి వచ్చినటువంటి మాతో ఈ పూట ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకోవడనని ఎన్నో విషయాలు మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మా జీవిత ప్రయాణంలో మీ చిత్తాన్ని మేము నెరవేరుస్తూ ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయండి. రెండవదిగా, ఎలియాజరు ప్రయాణం చేసేటప్పుడు ఆయన ఆస్తులో శ్రేష్టమైన వాటిని తీసుకుని వెళ్ళాడు ప్రభువా. ఈ రోజున మా జీవిత ప్రయాణంలో శ్రేష్టమైనది నీ ప్రేమయైన వాక్యం చెబుతుంది. అట్టి ప్రేమను మా హృదయంలో నింపుకొని ఈ ఆత్మీయ ప్రయాణమును నాయన మేము కొనసాగించుకునేటువంటి కృపాభాగ్యమును మాకందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా,